అమ్మవారికి కుంకుమ పూజ ఎందుకు చేస్తారో తెలుసా? ఈ ఒక్క పూజ వల్ల వేలాది మంది భక్తులు అమ్మవారి కృపను పొందుతారని చెబుతారు. అసలు ఈ పూజ వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం. అమ్మవారికి కుంకుమ పూజ చేసిన ఒక మహిళ జీవితంలో జరిగిన మార్పు గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం భక్తితో చేసిన ఒక కుంకుమ పూజ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఒక చిన్న గ్రామంలో సీతమ్మ అనే మహిళ ఉండేది. ఆమె ఎంతో భక్తురాలు. కానీ ఆమె జీవితంలో కష్టాలు మాత్రం తగ్గేవి కావు. ఇంట్లో ఆర్థిక సమస్యలు, పిల్లల చదువుల గురించి ఆందోళన, ఆరోగ్య సమస్యలు, ఇలా ప్రతిరోజు ఏదో ఒక బాధ. ఒకరోజు ఆమె చాలా బాధతో సమీపంలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళింది. అక్కడ జరుగుతున్న కుంకుమ పూజను చూసింది. పూజారి గారు భక్తులందరితో కలిసి అమ్మవారి నామాలను జపిస్తూ కుంకుమార్చన చేస్తున్నారు. ఆ పూజను చూసిన సీతమ్మ మనసుకు తెలియని ప్రశాంతత కలిగింది. పూజ పూర్తయ్యాక పూజారి గారు ఒక మాట చెప్పారు. అమ్మా, కుంకుమ పూజ అంటే కోరికలు అడగడం కాదు, అమ్మవారిపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం. ఆ మాట ఆమె మనసులో బలంగా నిలిచిపోయింది. ఆ రోజు నుంచి ప్రతి శుక్రవారం ఆమె ఆలయానికి వెళ్ళి భక్తితో కుంకుమ పూజ చేయడం ప్రారంభించింది. వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. ఒకరోజు ఆమె గమనించింది, కష్టాలు పూర్తిగా పోకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం తనలో పెరిగిందని, ఇంట్లో గొడవలు తగ్గాయని, పిల్లలు చదువులో పురోగతి సాధించారని, ఆమె భర్తకు స్థిరమైన ఆదాయం రావడం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా ఆమె మనసులో ఉన్న భయం, ఆందోళన నెమ్మదిగా తొలగిపోయాయి. ఇదే అమ్మవారి కృప అని పెద్దలు చెబుతారు. కుంకుమ అనేది శక్తికి ప్రతీక, ఎరుపు రంగు ధైర్యానికి ప్రతీక. అమ్మవారికి కుంకుమ సమర్పించడం అంటే మన కష్టాలను, మన బాధలను, మన ఆశలను ఆమె పాదాల వద్ద ఉంచడమే. అందుకే ప్రతి శుక్రవారం, నవరాత్రి రోజుల్లో, ప్రత్యేక పర్వదినాల్లో వేలాది మంది మహిళలు అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొంటారు. ఈ పూజలో అమ్మవారి అష్టోత్తర నామాలను జపిస్తూ ప్రతి నామానికి కుంకుమ సమర్పిస్తారు. అలా చేయడం ద్వారా మనసు ఏకాగ్రత పొందుతుంది, భక్తి పెరుగుతుంది, దైవంపై నమ్మకం బలపడుతుంది. పెద్దలు ఒక మాట చెబుతారు, అమ్మవారి ఆలయం నుంచి కుంకుమ తీసుకుని నుదుటిపై ధరించినప్పుడు అది కేవలం కుంకుమ కాదు, అమ్మవారి ఆశీర్వాదం. అందుకే ఈ రోజుకి కుంకుమ పూజకు అంతటి ప్రాముఖ్యత ఉంది. భక్తులారా, ఒకసారి దేవతలందరూ పార్వతీదేవిని అడిగారట, అమ్మా, కలయుగంలో భక్తులు త్వరగా నీ కృపను ఎలా పొందగలరు అని. అప్పుడు అమ్మవారు చిరునవ్వుతో, నన్ను భక్తితో స్మరిస్తూ ఒక చిటికెడు కుంకుమ సమర్పించినా నేను సంతోషిస్తాను. భక్తి ఉన్న చోట నేను తప్పకుండా ఉంటాను అని చెప్పిందని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే నేటికి అమ్మవారి ఆలయాల్లో కుంకుమ పూజకు అంతటి ప్రాధాన్యత ఉంది. కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు కేవలం పూజ మాత్రమే చేయరు, తమ కష్టాలను, బాధలను, ఆశలను అమ్మవారి పాదాల వద్ద ఉంచుతారు. అమ్మవారి కరుణ ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని భక్తుల నమ్మకం. అందుకే పెద్దలు ఒక మాట చెబుతారు, బంగారం ఇవ్వలేని ఆనందాన్ని కూడా అమ్మవారి ఆశీర్వాదం ఇవ్వగలదు. ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి భక్తితో చేసిన కుంకుమ పూజ ఒక పవిత్రమైన మార్గం అని.